గాయ్స్, అందరికి నమస్కారం. ఈరోజు మనకి చిన్న లోకల్ గారు ఒకటి వచ్చింది. మన మచిలీపట్నం నుంచి కోసూరు వెళ్ళాలి. ఒక ఏదైనా 24 కిలోమీటర్లు 26 వస్తుంది. అయితే ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే, ఇక్కడ కోసూరు మొబైల్ రోడ్లో కోసూరు అనే ఊరికి యువతల బ్రిడ్జ్ ఒకటి బాగలేదు, మరీ చాలా దారుణంగా ఉంది. అది పోయిన ప్రభుత్వంలోనే అలా ఉంది. మరి ప్రభుత్వం దాని గురించి పట్టించుకుంటుందా లేదా అనేది తెలవదు. ఇగో ఈ 2 బ్రిడ్జిల్లో ఒకటి పాత బ్రిడ్జి, ఒకటి కొత్త బ్రిడ్జి. ఆ బ్రిడ్జి చూద్దాం రండి. ఎలా ఉందంటే, ఒకసారి డ్రైవింగ్లోంచి వచ్చేటప్పుడు అది చూడండి, కనపడుతుందా గొయ్య? అది అంతలా గొయ్యి ఉంటే బైక్ వాళ్ళు ఫ్యామిలీతో వస్తారు, సడన్గా నైట్ పూట కనపడదు. ఏంటి పొజిషను? బైక్ చక్రం దానిలోనే పడిపోద్ది. యువతలు ఇంకో గొయ్య ఉంది. ఇది ఎప్పుడు ఎలా ఉంటుందో అనేది తెలుస్తలేదు ఈ గొయ్య. మరి దీని గురించి ఇది ప్రభుత్వం అనేది పట్టించుకొని కొంచెం దాని గురించి చర్య తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఈ బైక్ వాళ్ళు ఫ్యామిలీతో వస్తారు చీకటి పూట్ల, ఎప్పుడు టక్మన గోతులో పడిపోతారో తెలియదు. దయచేసి ఈ ప్రభుత్వం దాని గురించి ఒకసారి చర్య తీసుకొని ఆ బ్రిడ్జి కొంచెం లైన్ చేస్తే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, అందరికి బాయ్.